బీసీ ముఖ్య నాయకులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. అన్న, ఈరోజు ఈ సమావేశం జరుగుతుందని చెప్పి కలలో కూడా ఊహించుకోలేదన్నా. ఎందుకంటే ఈరోజు రెండవ రోజు నామినేషన్లు వేస్తామని చెప్పేసి ప్రభుత్వమే ప్రకటించి, నిన్న పొద్దుగాలనేమో నామినేషన్లు వేయరి, సాయంత్రం ఏమో కోర్టు స్టే ఇస్తాయని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం వాళ్ళకి తెలిసి కూడా మనల్ని బీసీలను మభ్యపెట్టి మన గొంతులు కోసిరన్న. ఇప్పుడైనా కానీ మనం బీసీలమంతా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మనము తెలంగాణ కోసం ఏ విధంగానైనా సరే మనం సామాజిక తెలంగాణ కావాలని మనం కొట్లాడినామో, అదేవిధంగా మన హక్కుల్ని మనం కోల్పోతున్నాం. కాబట్టి 100% ఇదే సమిష్టి కృషితోటి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వారీగా, మన ప్రాంతాల వారీగా ఎక్కడైనా సరే మన బీసీలో 60% ఉన్న మనం ప్రతి ఒక్కరం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం గౌరవ్ ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు ఖచ్చితంగా మనము కట్టుబడి ఉండాలన్నా. ఎందుకంటే మనము నిన్నటి వరకు మనకు ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పేసి అక్కడ 6 మంది మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు మరియు బీసీ సంఘాల నాయకులు, కొన్ని వేల మంది మన అడ్వకేట్లు కూడా అక్కడ వేచి ఉన్నారన్నా. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు షాడల సౌడు పోసి ఏ విధంగా మనకు ముందర పెట్టిండో మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. మనము తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమకారులు ఏ విధంగా చేసినామో, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము రైలు రోకో చేసినాము, బస్సు రోకో చేసినాము, సడక్ బంద్ నిర్వహించినాము, సాగర హారం చేసినాము, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో ఉద్యమాలు చేసినామన్నా. ఆర్ కృష్ణ గారికి ఈ సభాముఖం కూడా చెప్తున్నా, శ్రీనివాస గౌడన్న గారికి కానీ, బస్సురాజన్న గారికి, ఎప్పుడైనా సరే మీరు ఏ విధంగా అయినా సరే ఏ పిలిపించినా సరే అన్నా, మేము కానీ మా బీసీ సంఘాలు కానీ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో 100% మేము ఏ కార్యక్రమానికైనా మేము రెడీ ఉన్నామన్నా. ఎందుకంటే ఈ రోజు మేము జెడ్పీటీసీగా ఉంటే మా వాళ్ళు ఇక్కడ ఉన్న అగ్రకులాల నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నా. మేము నామినేషన్ వేస్తామంటే కూడా మా ఇంటి చుట్టుముట్టు కానీ, మా కుల సంఘాల లీడర్లు కానీ, మా జాతిని కానీ వాళ్ళు డివైడ్ చేసి డివైడ్ అండ్ రూల్ అని పాలిస్తున్నారన్నా. మేము ఇప్పటికైనా మేల్కోవాలి. బీసీ సంఘాల నాయకులకు మరియు కుల సంఘాల నాయకులకు 60% ఉన్న మనము 42% మనకు సీటు వస్తాయన్నా. ఖచ్చితంగా మన రాజ్యాధికారం మనం చేసుకుంటామన్నా. దాంట్లో ఏమవుతుందంటే మన విద్యలో మనకు రిజర్వేషన్ వస్తుంది, మన ఉద్యోగాలలో మనకు రిజర్వేషన్ వస్తుంది. మనం ఎక్కడ కూడా దగ్గరికి వెళ్ళి పిచ్చలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ మనమే వేస్తామన్నా. మీరు చట్టసభలలో ఉంటే మేము స్థానిక సంస్థలు ఉంటామన్నా. కింద నుంచి పై స్థాయి వరకు మన బీసీ సంఘాలు 42% మనకు ప్రకటిస్తే 56% ఉన్న జనానికి 100% న్యాయం జరుగుతుందన్నా.